తమ డిమాండ్ల సాధనకే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అయితే విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తుంది. వారితో మాట్లాడదాం. అసలు ఏంటండి, ఎందుకు మీరు నిరసన తెలియజేయాల్సి వస్తుంది? ప్రభుత్వం రాకముందు మేము 42 రోజులు సమ్మె చేసామండి. 42 రోజులు సమ్మె చేసేటప్పుడు మా ప్రభుత్వం వస్తే మీకు ఏ డిమాండ్లు మీరు కోరుకుంటే ఆ డిమాండ్లన్నీ మేము చేస్తామని చెప్పారు ఈ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు కూడా 42 రోజులు కాదు కదా, 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. మేము ఎక్కువగా గొంతమ్మ కోరికలు కోరలేదండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26,000 వేతనం ఇమ్మంటున్నాము. అలాగే ఫ్రీ ఆఫ్ గ్రాడ్యుటీ ఇమ్మన్నాము. అలాగే ఇప్పుడు ఏంటంటే రూరల్కి అర్బన్కి కూడా శిశు సంక్షేమ పథకాలు వర్తించాలని చెప్పాము. అలాగే ఇప్పుడు ఏంటంటే స్కూళ్ళకి వేసవి సెలవులు ఇస్తున్నారు. వేసవి సెలవులతో సమానంగా మాకు కూడా సెలవులు ఇమ్మని చెప్పాము. అలాగే ఇప్పుడు ఏంటంటే ఏవైతే ఇప్పుడు 164 సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు కూడా భర్తీ చేయమని చెప్తున్నాము. అలాగే ఎక్కువ డిమాండ్లు మేము కోరలేదు, గుంతమ్మ కోరికలు కోరలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అవన్నీ కూడా చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ ఆలోచనకు రాలేదు. ఎప్పుడైనా మేము కార్యక్రమాలు రూపొందించేటప్పుడు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిచి మేము చర్చలు జరుపుతామని చెప్తున్నారు. అలా చేయకన్నా మాకు ఈ డిమాండ్లు మేము పెట్టాం కాబట్టి వాటికి అనుగుణంగా చేస్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాము. లేదంటే చలో విజయవాడ వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ సమాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. సో మీరు ప్రతిసారి నిరసనలకు దిగడం, అదే టైంలో వాళ్ళేమో చర్చలకు పిలవటం కానీ విఫలం అవుతున్నాయి. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే అండి, పిలిచి అధికారుల్ని మా మీదకి ఉసుగొలిపి మీరు ఈ పని చేయకపోతే లేకపోతే మీరు ధర్నాలకు వెళ్తే మీ ఉద్యోగాలు తీసేస్తాము, సోకాస్ నోటీసులు ఇస్తాము అనే ఒక బెదిరింపు ఇచ్చేసరికి అందరూ ఒకలాగా ఉండరు కదండి. ఉద్యోగం పోతుందేమో, ఈ ఉద్యోగం మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 11,500తో బతకలేకపోతున్నామని తెలిసినా సరే ఈ విధంగా భయపడతారు కదా అని అనుకుంటున్నారు. ఇక అయితే ఆ భయం అయితే మేము పెట్టుకోలేదండి. మా జీతాలు పెంచే వరకు, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, మా ప్రాణం పోయినా సరే మా జీతం పెంచే వరకు మేమైతే యుద్ధానికి సిద్ధమన్నట్టే ఉన్నాము. ఈరోజు ఏవైతే చర్చలకు పిలిచారో అవి సఫలమైతే ఇక్కడితో ప్రభుత్వానికి సానుకూలంగా మా పని మేము చేసుకుంటాము. లేని ఎడ్ల ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకత చేస్తూ 2వ తారీఖున చలో విజయవాడకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని మేము విన్నవించుకుంటున్నామండి. ఇప్పుడు ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలి. అలాగే అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. అలాగే అంగన్వాడీలకి పిఎఫ్ పిఎస్ఐ మెడికల్ లీవ్ అనేది జీతంతో కలిపి వర్తింప చేయాలి అంగన్వాడీలకి. అలాగే అంగన్వాడీలకి మే నెలంతా కూడా వేసవి సెలవులు జీవో ఇవ్వాలి. అలాగే అంగన్వాడీలకి సూపర్వైజరీ పోస్టులు 164 సూపర్వైజరీ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఆ 164 పోస్టులు కూడా అర్జెంటుగా భర్తీ చేయాలి. అలాగే అంగన్వాడీలకి ఎలిజిబుల్ ఉండే అంగన్వాడీలందరికీ కూడా సూపర్వైజరీ ప్రమోషన్లు ఇప్పించాలి. అలాగే అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అంటే రూరల్ సిటీ అనే తేడా లేకుండా అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి. అలాగే అంగన్వాడీలకు పని భారం తగ్గించాలి. మాకు కనీస వేతనం అడుగుతున్నామండి. మేము అంటే చేసే పనికి ఎంత చేస్తున్నాం అనేది పని భారం పెరుగుతుంది. పని భారం తగ్గినట్టు మేము అడుగుతున్నాం. కనీస పనికి కనీస వేతనాలు అడుగుతున్నాం. మేము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కానీ ఒక మనిషి కుటుంబం జీవించాలంటే ఎంత ఉండాలనేది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కనీసం దానినన్నా ఆయన దృష్టిలో పెట్టుకొని మాకు 26,000 ఇస్తారని మేము ఆశపడుతున్నాం సార్. మేమైతే గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఈ ప్రభుత్వం పెంచింది, ఈసారి కూడా పెంచుతారని ఆశతో మేమైతే ఉన్నాం. మేమైతేను ఇప్పుడు చర్చలు పిలుస్తానన్నారు, పిలిచి మాకేమైనా సఫలపరిస్తే మాత్రం మేము చాలా ఆయనకి మాత్రం కృతజ్ఞతలై మేము ఉంటాం. మేము జీవితాంతం మేము ఆయనకు రుణపడి ఉంటాం. ఎందుకంటే మేము గడప వెళ్ళి కూడా మేము చెప్పే అవకాశం మాకు ఉన్నాయి. మేము ఎందుకంటేను విఫలమైతే మాత్రం దీన్ని మాత్రమే ఉధృతం చేయడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం మేమైతేను. కాబట్టి దయచేసి గమనించాం. సో ఇది అంటే వారిలో కనిపిస్తోంది శ్రమ దోపిడీకి గురవుతున్నామని చెప్పి తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనం అమలు చేయాలని వాళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ తరపున వీళ్ళైతే తమ డిమాండ్ అయితే వినిపిస్తున్నారు. ఇక్కడే తమ సమస్యను పరిష్కరించేలా ఒక తీర్మానం చేయాలంటూ కూడా గట్టిగా నినదిస్తున్నారు. ఒకవేళ చర్చలు కానీ విఫలమైతే మాత్రం తమ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరిక కూడా చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జస్వంత్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.